హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు పొటాటోతో ఈజీగా చేసుకోగలిగే ఒక 4 రకాల రెసిపీస్ చూద్దాము. ఫ్రై రెసిపీస్ అన్నీ కూడా ఈజీగా చేసుకోగలిగేవండి. సో ఇప్పుడు ముందుగా ఆలూ పాలక్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. చాలా సింపుల్ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. దానికోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకుని అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని ఒక 2 స్పూన్ల జీలకర్ర అలాగే కరివేపాకు యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి. 1 నిమిషం పాటు ఫ్రై చేశాక పొటాటోస్ని ఇలా మీడియం సైజ్ క్యూబ్స్గా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. మీడియం హీట్లో ఫ్రై చేసుకున్నారంటే పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయండి. సో ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు యాడ్ చేసుకోండి. 1 స్పూన్ పసుపు అలాగే ఒక 1.5 స్పూన్ ఉప్పు యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఒక 80% వరకు కుక్ అయిందండి పొటాటో. ఇప్పుడు ఇందులోకి ఆకుకూర కూడా యాడ్ చేసేసుకోండి. పాలకూర అండి ఇది. ఇలా మీడియం సైజ్గా కట్ చేసుకున్నా కూడా సరిపోతుంది. ఆకే కాబట్టి ఈజీగానే ఫ్రై అయిపోతుంది. ఈ ఆకు యాడ్ చేశాక హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టారంటే కనుక నీరు వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, హై ఫ్లేమ్లో పెట్టి చేస్తున్నా కూడా నీరు వస్తుంది. సో ఇలా కంటిన్యూస్గా హై ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా పొడి పొడిగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా అయ్యాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కారం యాడ్ చేసుకోండి. కారం వచ్చి చూసి యాడ్ చేసుకోవాలండి. ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు ఎక్కువ యాడ్ చేసాం కాబట్టి. సో అంతేనండి, ఆలూ పాలక్ ఫ్రై రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది అండ్ హెల్దీ కూడా కదా ఆకుకూర అనేసరికి. సో ఇది వచ్చి మన ఫస్ట్ వెరైటీ అండి. అలాగే నెక్స్ట్ వెరైటీ వచ్చి ఇది ఉడికించిన బంగాళదుంపలతో ఫ్రై. ఇది కూడా బాగుంటుందండి టేస్ట్. దానికోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకుని అందులోకి 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, అలాగే ఒక 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, అలాగే ఒక 1/2 స్పూన్ పెప్పర్ యాడ్ చేసుకుని ఒక 4 to 5 మినిట్స్ పాటు డ్రై రోస్ట్ చేసుకోవాలి. మంచి వాసన వస్తూ ఉంటాయండి, అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని తీసుకుని వెళ్ళి ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఇలా పౌడర్లా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ ప్రాసెస్ చూద్దాము. దానికోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకుని అందులోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని ఎండుమిరపకాయలు, జీలకర్ర యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి. అలాగే వెల్లుల్లిపాయలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఒక ఫుల్ సైజ్ వెల్లుల్లిపాయని వేసానండి నేను. అవి ఫ్రై అయ్యాక ఇలా కరివేపాకు కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఇవి కంప్లీట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇలా కంప్లీట్గా కలర్ చేంజ్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ పసుపు అలాగే ఒక 1.5 స్పూన్ ఉప్పు యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోండి. ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అలాగే ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపల్ని ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. మరీ లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేశారంటే ముక్క చిదురైపోతుందండి. సో కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఒక 5 మినిట్స్ తర్వాత ఇందులోకి 1 స్పూన్ కారం అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ కూడా యాడ్ చేసుకుని ఒక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్స్ అన్నీ కూడా బంగాళదుంప ముక్కలకి పట్టడానికి 1 నిమిషం పాటు మూత పెట్టి ఉడికించండి. 1 నిమిషం పాటు ఇలా ఉడికాక మూత ఓపెన్ చేసుకుని ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోతుందండి. చూసారు కదా, ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఇలా డిఫరెంట్గా ప్రిపేర్ చేసుకున్నామంటే బాగుంటుంది కదా. ఈ కర్రీస్ అన్నీ కూడా రైస్లోకి బాగుంటాయి, అలాగే చపాతీ రోటీస్లోకి కూడా బాగుంటాయండి టేస్ట్. సో ఇది వచ్చి మన సెకండ్ వెరైటీ అండి, ఉడికించిన బంగాళదుంపలతో. అలాగే నెక్స్ట్ వెరైటీ వచ్చేసి ఆలూ ఎగ్ ఫ్రై. ఇది కూడా చాలా బాగుంటుందండి టేస్ట్. ఒకసారి అయితే ట్రై చేయండి తప్పకుండా. మీకు ఏ ఫ్లేవర్ అయితే ఎక్కువ కావాలో అది యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ క్వాంటిటీలో. పొటాటో కావాలంటే పొటాటో ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, ఆర్ ఎగ్ అంటే ఎగ్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు.
సో ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఇలా కట్ చేసి పెట్టుకోండి. అలాగే పొటాటో ముక్కల్ని ఇలా వాటర్లోకి కట్ చేసి పెట్టుకోండి. జస్ట్ మీరు కర్రీ స్టార్ట్ చేసే ముందు ఇలా స్ట్రెయిన్ చేసి పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల మనకి కర్రీ పొడి పొడిగా వస్తుందండి. సో ఇలా స్ట్రెయిన్ చేసేసి పెట్టుకోండి. ఇప్పుడు కర్రీ ప్రాసెస్ చూద్దాము. ముందుగా ఒక ప్యాన్ తీసుకుని అందులోకి ఆయిల్ యాడ్ చేసుకోండి. ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకోండి. అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అండ్ మిర్చి యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. అలాగే పొటాటో ముక్కలు కూడా యాడ్ చేసేసుకోండి. ఈ ఆనియన్తో పాటు పొటాటోస్ కూడా వేగుతూ ఉంటాయి. మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేశారంటే పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోతాయండి. సో ఇలా కలుపుకుంటూ ఒక హాఫ్ ఫ్రై అయిందండి ఇప్పుడు పొటాటోస్. ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ పసుపు, అలాగే ఒక 2 స్పూన్ల ఉప్పు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని పొటాటోస్ పర్ఫెక్ట్గా కుక్ అయ్యే వరకు ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. చూసారు కదా, పొటాటోస్ పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయాయండి. ఒకసారి మీరు జస్ట్ దాన్ని చెక్ చేశారంటే అర్థమవుతుంది మొక్క ఉడికిందా లేదా అనేది. ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలాగే గరం మసాలా యాడ్ చేసుకోండి. మెజర్మెంట్స్ అన్నీ కూడా మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి చూడండి. సో అన్నీ కూడా ఇలా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఈ పౌడర్స్ అన్నీ కూడా ఆప్షనల్ అండి. మీరు ధనియాల పొడి, జీలకర్ర పొడి అవి తీసేయచ్చు. గరం మసాలా ఓన్లీ కారం యాడ్ చేసుకున్నా కూడా సరిపోతుంది. సో అవన్నీ ఫ్రై అయ్యాక ఎగ్ కూడా యాడ్ చేసుకుని ఇలా మిక్స్ చేసుకోవాలి. మనకి పొరుటు కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో ఎగ్ పొరుటు, సో ఆ కన్సిస్టెన్సీలోకి తెచ్చాక ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నారంటే ఆలూ ఎగ్ ఫ్రై రెడీ అయిపోతుందండి. చూసారు కదా, చాలా సింపుల్ రెసిపీ అండ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. ఇది వచ్చి మన 3rd వెరైటీ పొటాటో రెసిపీ అండి. అండ్ నెక్స్ట్ వచ్చి ఆలూ మేథీ ఫ్రై. ఇది కూడా చాలా బాగుంటుందండి టేస్ట్ అండ్ హెల్దీ రెసిపీ కూడా. దానికోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకుని అందులోకి మామూలు కర్రీ కంటే కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి ఆయిల్. ఇప్పుడు మనం వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. పొటాటో ముక్కల్ని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటేనే బాగుంటుందండి ఈ కర్రీకి. సో ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ వాటిని కంప్లీట్గా ఫ్రై చేసుకోవాలి. సో చూసారు కదా, పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు ఈ ముక్కలను తీసుకుని పక్కన పెట్టుకోండి. అండ్ మనకి ప్యాన్లో కొంచెం ఆయిల్ ఎక్కువగానే ఉంది. సో ఆ ఆయిల్ అంతా కూడా తీసేసి మీకు కర్రీకి ఎంతైతే కావాలో అంత ఆయిల్ ఉంచుకొని కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుని ఇందులోకి ఎండుమిరపకాయలు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, అలాగే మెంతులు కూడా ఒక 4-5 యాడ్ చేసుకోండి. ఇవన్నీ కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి. అలాగే ఇందులోకి కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పోపు అంతా కూడా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులోకి మెంతాకు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేశారంటే ఆకే కాబట్టి ఈజీగా ఫ్రై అయిపోతుంది. సో ఇలా దగ్గరకు వచ్చేసాక ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న పొటాటోస్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఈ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి అయితే ట్రై చేయండి తప్పకుండా. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఉప్పు, అలాగే కొంచెం కారం ఒక్కొక్క స్పూన్ యాడ్ చేశాను. అలాగే ధనియాల పొడి యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకోవాలి. చూసారు కదా, ఈజీ ప్రాసెస్ అండి ఇది. అండ్ అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఇలా డిఫరెంట్గా చేసుకుంటూ ఉంటే బాగుంటుంది కదా ఒకే ఐటెంతో. సో అందుకే ఈ 4 కలిపి ఒక వీడియో చేశానండి. ఇప్పుడు ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. అన్ని ఫ్లేవర్స్ కూడా పొటాటోస్కి పడటానికి. ఒక 2 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి ఒక్కసారి కలుపుకున్నారంటే మన ఫ్రై రెడీ అయిపోతుందండి. చూసారు కదా, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేశారంటే
మా నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి సో దట్ మా అప్డేట్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి.